హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇప్పుడు ఒక ఇంట్రో అయితే చూశారు కదా. ఇలాంటి ఇంట్రోని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది కూడా మొబైల్లో అనే దాని గురించి అయితే నేను క్లియర్గా చెప్తాను. దానికోసం మీకు కావాల్సింది ఏంటంటే, మీరు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఒక స్క్రీన్ రికార్డింగ్ వీడియో అయితే కావాలన్నమాట. ఎగ్జాంపుల్ నేనైతే చూపిస్తాను. నా ఛానల్కి స్క్రీన్ రికార్డింగ్ వీడియో అయితే చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా మీరు స్క్రీన్ రికార్డింగ్ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఒక వీడియో అయితే చేసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం కావాలంటే, పిఎన్జీ ఫ్రేమ్లో ఒక మొబైల్ ఫ్రేమ్ అనేది కావాలన్నమాట. పిఎన్జీ ఫ్రేమ్లో ఒక మొబైల్ ఫ్రేమ్ అనేది ఈ విధంగా ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ హ్యాండ్ టచ్ చేసినట్టు గ్రీన్ స్క్రీన్లో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, కైన్మాస్టర్ ఓపెన్ చేయండి. కైన్మాస్టర్ ఓపెన్ చేసినాక వీడియోలో వెళ్ళకపోతే కైన్మాస్టర్ ఉంది కదా, కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి. కైన్మాస్టర్ని ఓపెన్ చేసినాక కింద క్రియేట్ ఉంది కదా, క్రియేట్ పైన క్లిక్ చేసి పైన క్రియేట్ న్యూ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనము 9:16 రేషియో తీసుకొని క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మనం బ్యాక్గ్రౌండ్ ఒకటి కావాలి కాబట్టి ఇమేజ్ అసెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బ్లాక్ కలర్ తీసుకోవాలి. బ్లాక్ కలర్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, దీన్ని కొంచెం పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కలర్ ఉంది కదా, కలర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ మొత్తం ఈ విధంగా మొత్తం పెంచేసుకోండి. తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. గ్రీన్ కలర్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం రికార్డ్ చేసి పెట్టుకున్నాం కదా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు, అది కావాలన్నమాట. దానికోసము మనము లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీడియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక రికార్డ్ చేసింది సబ్స్క్రైబ్ చేసినట్టు రికార్డ్ చేసినాం కదా, ఆ వీడియో అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఒకటి పిఎన్జీ ఫ్రేమ్లో మొబైల్ ఫ్రేమ్ ఉంది కదా, మొబైల్ ఫ్రేమ్ అనేది తీసుకోవాలి. దానికోసము లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీడియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనం డౌన్లోడ్ చేసినాం కాబట్టి డౌన్లోడ్లోనే ఉంటుంది. ఇక్కడ ఉంది కదా మొబైల్ ఫ్రేము. ఇప్పుడు ఏం చేయాలంటే, దీనికి సెట్ అయినట్టు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్ వేస్ట్ పార్ట్ మిగిలింది కదా, దీనికి ఏం చేయాలంటే క్రాప్ చేసేయండి. ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, క్రాపింగ్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసేయండి. మార్క్ అనేది ఆన్ చేసిన తర్వాత ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం పెంచేసుకోండి. ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పెంచేసుకోండి. ఈ విధంగా చేసినాక ఏం చేయాలంటే, వీడియోని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ఒకసారి. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసేయండి. మనం సేవ్ చేసింది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఏం చేయాలంటే, ఇప్పుడు క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక క్రియేట్ న్యూ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనము 16:9 రేషియో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి క్రియేట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కాబట్టి ఇమేజ్ అసెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ అన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చూపిస్తుంది కదా, మన నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఎల్లో ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను, అది తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏం చేయాలంటే, నేనైతే డూప్లికేట్ అయితే 4:5 అయితే తీసుకుంటున్నాను అన్నమాట.
ఈ విధంగా డూప్లికేట్ 4x తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి క్లిప్స్ యాడ్ చేయాలి. క్లిప్ యాడ్ చేయాలంటే మంచిగా డిజైన్ కనిపిస్తుంది కదా. క్లిప్ గ్రాఫిక్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఓవర్లైన్ అని దీనిపైన క్లిక్ చేసి ఈ విధంగా క్లిప్స్ అయితే అందంగా వస్తుందన్నమాట, కొంచెం నీట్గా వస్తుంది. దీనికి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెకండ్, థర్డ్ది ఓకే, ఫోర్త్ది ఓకే. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం సేవ్ చేసుకున్నాం కదా కైన్ మాస్టర్లో, అది గ్రీన్ది అదైతే పెట్టుకోవాలన్నమాట. లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీడియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక కైన్ మాస్టర్లో సేవ్ చేసుకున్నాం కదా, అదైతే దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసింది అన్నమాట. వచ్చినాక మనం ఏం చేయాలంటే మన బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ పోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ క్రోమా కీ అని ఉంటుంది. క్రోమా కీని ఎనేబుల్ చేసుకోండి, ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసుకుంటే గ్రీన్ కలర్ మొత్తం పోయింది. దీనికి అడ్జస్ట్మెంట్ మంచిగా వచ్చినట్టు చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఈ మొబైల్ ఫ్రేమ్, ఈ మొబైల్ అనేది ఇక్కడ నుంచి మెల్లగా రావాలన్నమాట. ఇక్కడ నుంచి ఇట్లా స్లో ఆగి ఇక్కడికి వచ్చినాక సబ్స్క్రైబ్ అని రావాలన్నమాట. లేదా ఇక్కడ నుంచి రైట్ సైడ్ మీ ఇష్టము. రైట్ సైడ్ అంటే రైట్ సైడు ఈ విధంగా వచ్చినట్లు పెట్టుకోండి. ఇట్లా వచ్చి ఈడ ఆగి సబ్స్క్రైబ్ చేసినట్టు పెట్టుకోవాలి. ఇట్లా రావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లా లాస్ట్ పెట్టుకోండి. లాస్ట్ పెట్టుకున్న తర్వాత డిలీట్ పైన కీ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకి 7 వరకు వచ్చి కింద ఈ ఉంది కదా జరపాలి. వీడికి వచ్చి నాకు సబ్స్క్రైబ్ అని రావాలి. ఇంతవరకు అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మొబైల్ ఫ్రేమ్ ఉంది కదా, ఈ మొబైల్ని మెల్లగా స్లోగా తీసుకురండి. స్లోగా ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ ఆపేసేయండి. ఇప్పుడు వీడియో చూద్దాం ఒకసారి. ఓకే, వీడికి వచ్చినాక సబ్స్క్రైబ్ అని హ్యాండ్ రావాలి కాబట్టి లేయర్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేయండి. హ్యాండ్ ఇది డౌన్లోడ్ చేసినాం కదా, డౌన్లోడ్లో వెళ్ళండి. వెళ్ళినాక ఇక్కడ గ్రీన్లో హ్యాండ్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే క్రోమా కీ ఉంది కదా, క్రోమా కీని ఎనేబుల్ చేసుకోండి. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసినట్టు హ్యాండ్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా హ్యాండ్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే బెల్ పైన క్లిక్ చేసినట్టు హ్యాండ్ రావాలి కదా. లేయర్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక డౌన్లోడ్కి వెళ్ళండి. ఇక్కడ ఉంది కదా, క్రోమాకి వెళ్ళండి, ఎనేబుల్ చేసుకోండి. గ్రీన్ పోతుంది. ఈ విధంగా వచ్చేటట్టు పెట్టుకోండి. ఓకే, ఒకసారి వీడియో చూద్దాము. ఈ విధంగా మీరు నచ్చినట్టు ఇంకా మీ టాలెంట్ బట్టి ఇంకా మంచిగా అందంగా డిజైన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా
ఇది వేస్ట్ పార్ట్ మొత్తము ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోయింది కదా, ఒకసారి గ్యాలరీలో వెళ్ళి చూద్దాము. ఈ విధంగా ఇంట్రో అయితే అందంగా డిజైన్ చేసుకోవచ్చు. మీ టాలెంట్ బట్టి ఉంటుంది అన్నమాట. ఏదైనా డిజైన్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి.